ప్రపంచాన్ని కుదిపేస్తున్న యుద్ధం, ఒక గ్యాస్ ఫీల్డ్పై దాడి. ఆ దాడి ప్రభావం నేరుగా మీ ఇంటి గ్యాస్ సిలిండర్పై పడబోతుందా? ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఎకానమీని షేక్ చేస్తుంది. మరి అసలు ఏమైంది? ఖతార్లో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్పై దాడి ఎందుకు జరిగింది? దీంతో భారత్కి ఎంత ప్రమాదం? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే. ఫిబ్రవరి 28 అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభించాయి. ఇరాన్పై భారీ దాడులు జరిగాయి. కీలక నాయకులు చనిపోయారు. సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఇరాన్ ఒక్కసారిగా రెచ్చిపోయింది. మొదట అమెరికా బేస్లపై దాడులు చేసింది. తర్వాత గల్ఫ్ దేశాలపై కూడా ఫోకస్ మార్చింది. ఇదే అసలు టర్నింగ్ పాయింట్. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ పై దాడి చేసింది. ఖతార్లోని రాస్ లఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ ప్రపంచానికి గ్యాస్ సరఫరాలో కీలకం. వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్. ఈ ప్లాంట్ పై క్షిపణులు పడ్డాయి. ఒక్కసారిగా ఉత్పత్తి నిలిచిపోయింది. గ్లోబల్ మార్కెట్లు షాక్ అయ్యాయి. ఇరాన్ ఎందుకు ఈ టార్గెట్ ఎంచుకుంది? ఇది కేవలం ప్రతీకారం కాదు, ఇది ఎకానమీ వార్. ఇజ్రాయెల్ ఇరాన్ గ్యాస్ ఫీల్డ్ సౌత్ పార్ట్స్ పై దాడి చేసింది. దానికి రిప్లైగా ఇరాన్ ఖతార్ ఫీల్డ్ ను టార్గెట్ చేసింది. ఇది ప్రపంచానికి ఒక మెసేజ్. మమ్మల్ని తాకితే మీ ఎనర్జీ సప్లైనే కట్ చేస్తాం. ఇది ఇక్కడితో ఆగలేదు. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో 20% ఇక్కడే జరుగుతుంది. ఇరాన్ కంట్రోల్లో ఉన్న ఈ రూట్ 700 కంటే ఎక్కువ నౌకలు చిక్కుకున్నాయి. ట్యాంకర్లు కదలడం లేదు. ఫలితం చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రపంచం మొత్తం ఇప్పుడు టెన్షన్ లో ఉంది. ఎల్ఎన్జీ సరఫరా కట్, ఆయిల్ ధరల పెరుగుదల, మార్కెట్లు డౌన్. ఖతార్, అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా ఈ దేశాలపై ప్రపంచం ఆధారపడుతోంది. ఇప్పుడు ఈ చైన్ బ్రేక్ అయింది. ఇది మన భారత్ పై ఎలా ప్రభావం చూపుతుంది? భారత్ గ్యాస్ అవసరాల్లో 50% దిగుమతి, అందులో 20% ఖతార్ నుంచే. ఇప్పుడు ఆ సప్లై ఆగితే గ్యాస్ కొరత వచ్చే అవకాశం. ఇండస్ట్రీలో ప్రభావితం. పవర్ ప్లాంట్ ఇబ్బంది. ఇప్పటికే 47.4 MMSC MD సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం ఇప్పుడు కొత్త సోర్సులు వెతుకుతోంది. సాధారణ ప్రజలపై ప్రభావం. ఎల్పీజీ ధరలు పెరిగే అవకాశం. విద్యుత్ బిల్లులు పెరగవచ్చు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి. అంటే ఈ యుద్ధం మీ జేబుకి నేరుగా తాకబోతోంది. ఇంధన నిపుణుడు కిరత్ పారిక్ చెప్పినట్టు గ్యాస్ వినియోగం తగ్గించాలి, ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. ఇది కేవలం తాత్కాలిక సమస్య కాదు. ఇరాన్ దాడి ప్రపంచ గ్యాస్ మార్కెట్ ను షేక్ చేసింది. ఇది యుద్ధం మాత్రమే కాదు, ఇది ఎకానమీ వార్. మరి ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుంది? భారత్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఇలాంటి కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. నేను మీ రాము. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.